నవత టీవీకి స్వాగతం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి కాకినాడ జిల్లా శృంగార గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలపై పులి ఉన్నట్లుగా ఫారెస్టు అధికారుల ఇచ్చిన సమాచారం. శంఖవరం మండలం శృంగధార మరియు పెదమల్లాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వారికి జాగ్రత్తలు చెప్పుచున్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మరియు శంఖవరం మండల తహసీల్దార్ మరియు అన్నవరం ఎస్ఐ ప్రజలు కొండపైకి పని నిమిత్తం వెళ్లరాదని మరియు కొండపైన ఉన్న పశువులను ఊళ్ళో తెచ్చుకోవాలని, ఒంటరిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించరాదని, రాత్రిపూట ఊళ్లల్లో లైట్లు వేసుకోవాలని మరియు నిరంతరం మైక్ సెట్ ఆన్ చేసి ఉంచుకోవాలని ప్రజలకు జాగ్రత్తలు తెలిపినారు. పెద్ద మచ్చలు ఉన్నాయి, ఇలా నడుస్తుందండి. ఇలాగా ఎక్కడ కిందకొచ్చి దిగిందా? కిందకొచ్చి లొద్దు దూరిందండి. నీతో పాటు ఇంకెవరు లేరా? నాతో పాటు కుర్రోడు ఉన్నాడండి. అతను డాడీ ఇది చూడు 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 అన్న వదిలో పామాయిల తోట దిగేసింది. పామాయిల తోట దిగిందా? ఎక్కడ పామాయిల తోట? లొద్దులో ఉన్నారు కదండి. ఏ టైంకి? 8:30 కండి. సో మనకి ఆల్రెడీ అప్డేట్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని, ఏదైనా పులి జాడ ఏదైనా తెలిస్తే వెంటనే మా పోలీస్ అధికారులకి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. తహసీల్దార్ గారు, ఫారెస్ట్ అధికారులు మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, మన ఏరియాలోకి, మన చుట్టుపక్కల ప్రాంతాల్లోకి, కాండువ పరిసర ప్రాంతాల్లోకి కొండపైన పెద్ద పులి సంచారం చేస్తుంది. ఈ మధ్యన ఆ ముందు నుంచి దోబర్తి నుంచి ఈ రాత్రి ఇక్కడ జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రాత్రికి మన శృంగధార కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రులు ఈ బయటికి వెళ్ళడం కానీ, పగలు కూడా 2 రోజులు పనుల మీద పనిలోకి వెళ్ళడం కూడా, వేటకెళ్ళడం కానీ అటువంటిది కానీ చేయొద్దు. వెళితే ప్రమాదం ఉంటుంది. తర్వాత 2 రోజులు మీ పశువులు అటువంటి ఏమైనా ఉంటే ఊరి చివరలు ఉంటే కనుక వాటిని ఊరి మధ్యలో కట్టుకోండి. దాంతోపాటు రాత్రులు బయట లైట్ వేసి ఉంచండి. లైట్ వేసి ఉంచితే అక్కడికి పెద్ద పులి రాదు. చీకటి ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ పెద్ద పులి వెళ్ళే వరకు బయట ఉన్న లైట్లు వేసి ఉంచండి. అలా వేసి ఉంచుతారని ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి. ఈ ఊరంతా మైకులు ఉన్నాయి కదండి, మిగతా వాళ్ళకి కూడా, లేని వాళ్ళకి కూడా, ఎవరైనా కొండకు వెళ్ళుంటే కనుక అందరూ వచ్చామని చెప్పండి. ఈ 2 రోజులు వెళ్ళే వరకు దానికి ఆల్రెడీ జియో మ్యాపింగ్ చేశారు. అది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి అది ఆ రకంగా కూడా ఇబ్బంది లేదు. రాత్రులు మాత్రం స్పీడ్గా సంచారం చేస్తుంది. ఆ రాత్రులు చాలా అప్రమత్తంగా ఉండండి. మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఫారెస్ట్ అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు డ్రోన్లతో దాన్ని పర్యవేక్షిస్తున్నారు. భయపడేది ఏం లేదు, కానీ పని కట్టుకుని కొండల మీదకి వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఓకేనండి. ఎక్కడ చెప్పు, ఏ తాడుబాయి వద్ది? అది తాడుబాయి. మరి అదేనండి, అప్పుడే వెళ్ళాను పనులు. అక్కడ రాలేదే, టైగర్ అక్కడ రాలేదు, అసలు రాలేదు. చూసే దారపల్లి నుంచి ఇలా వచ్చిందండి. మా దగ్గర ఏం చూసి తిని అనుకుంటావా? సరే చెప్పు. పెద్ద మచ్చలు ఉన్నాయి, ఇలా నడుస్తుందండి. ఇలాగా ఎక్కడ కిందకొచ్చి దిగిందా? కిందకొచ్చి లొద్దు దూరిందండి. నీతో పాటు ఇంకెవరు లేరా? నాతో పాటు కుర్రోడు ఉన్నాడండి. అతను డాడీ ఇది చూడు 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 అన్న వదిలో పామాయిల తోట దిగేసింది. పామాయిల తోట దిగిందా? ఎక్కడ పామాయిల తోట? లొద్దులో ఉన్నారు కదండి. ఏ టైంకి? 8:30 కండి. సో మనకి ఆల్రెడీ అప్డేట్ ఉన్నాయి. తహసీల్దార్ గారు, ఫారెస్ట్ అధికారులు మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, మన ఏరియాలోకి, మన చుట్టుపక్కల ప్రాంతాల్లోకి, కాండువ పరిసర ప్రాంతాల్లోకి కొండపైన పెద్ద పులి సంచారం చేస్తుంది. ఈ మధ్యన ఆ ముందు నుంచి దోబర్తి నుంచి ఈ రాత్రి ఇక్కడ జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రాత్రికి మన శృంగధార కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రులు ఈ బయటికి వెళ్ళడం కానీ, పగలు కూడా 2 రోజులు పనుల మీద పనిలోకి వెళ్ళడం కూడా, వేటకెళ్ళడం కానీ అటువంటిది కానీ చేయొద్దు. వెళితే ప్రమాదం ఉంటుంది. తర్వాత 2 రోజులు మీ పశువులు అటువంటి ఏమైనా ఉంటే ఊరి చివరలు ఉంటే కనుక వాటిని ఊరి మధ్యలో కట్టుకోండి. దాంతోపాటు రాత్రులు బయట లైట్ వేసి ఉంచండి. లైట్ వేసి ఉంచితే అక్కడికి పెద్ద పులి రాదు. చీకటి ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా
ఈ ఈ పెద్దపల్లి వెళ్ళే వరకు బయట ఉన్న లైట్లు వేసి ఉంచండి. అలా వేసి ఉంచుతారని ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి. ఈ ఊరంతా మైకులు ఉన్నాయి కదండి, మిగతా వాళ్ళకి కూడా లేని వాళ్ళకి కూడా ఎవరైనా కొండకు వెళ్ళుంటే కనుక అందరూ వచ్చామని చెప్పండి. ఈ 2 రోజులు వెళ్ళే వరకు దానికి ఆల్రెడీ జియో మ్యాపింగ్ చేశారు, అది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది కాబట్టి అది ఆ రకంగా కూడా ఇబ్బంది లేదు. రాత్రులు మాత్రం స్పీడ్గా సంచారం చేస్తుంది. ఆ రాత్రులు చాలా అప్రమత్తంగా ఉండండి. మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఫారెస్ట్ అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు సంచరి డ్రోన్లతో దాన్ని పర్యవేక్షిస్తున్నారు. భయపడేది ఏం లేదు, కానీ పని కట్టుకుని కొండల మీదకి వెళ్తే మాత్రం ఇబ్బంది.